ఈరోజు ఇక్కడ కడపకు వస్తే మీరు ఒకసారి చూస్తే దగ్గర నేషనల్ హైవేస్ ఒక్క దాంట్లోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక్క సంవత్సరంలో. మీరు రోడ్లు చూస్తున్న అన్ని రోడ్లు బాగున్నాయి. ఒకప్పుడు నేషనల్ హైవే పక్కకు వస్తే గోతులే గుంతలే. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, R&B రోడ్లన్నీ రిపేర్లు చేస్తాం. ఇప్పటికే గుంతలు పూడ్చాం. మళ్లీ రాబోయే రోజుల్లో బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు, సార్ మొన్నటి వరకు చాలా అవస్థలు పడ్డాం, ఈ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, నడపలేకపోయాం, మీరు వచ్చారు, రోడ్లన్నీ బాగుపడ్డాయి, ఇప్పుడు నాకు రిపేర్లు కూడా తగ్గిపోయింది, ఆనందంగా ఉన్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడంటే అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంటే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే సోలార్ కరెంటు కానీ, విండ్తో తయారు చేసే కరెంటు కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ, ఇంకో పక్కన ఏదైతే బయోఫ్యూయల్ కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తే దగ్గర 9,719 మెగావాట్లు, 43,604 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడులు వస్తున్నాయి. ఒక పక్క 12,000 కోట్ల రూపాయలు రోడ్లు వేసాం. R&B రోడ్లు అదనంగా ఉన్నాయి. ఇంకో పక్క 5,000 కోట్లతో కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కింద అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఒక గ్రీన్ ఎనర్జీలో 44,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. JSW ఏదే స్టీల్ ప్లాంట్ వాళ్ళు కూడా ఒక 5,000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తున్నదానికి ఒక ఉదాహరణ, వృద్ధులకి, వికలాంగులకి, దివ్యాంగులకి మీ ఇంటి దగ్గరనే పింఛను ఇస్తున్నాం. పింఛను ఇవ్వడమే కాకుండా 26వ తారీఖు నుంచి 4 రోజుల్లో మీ ఇంటికి నేరుగా రేషన్ పంపించే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం. ముసలవాళ్ళు రాలేరు, దివ్యాంగులు రాలేరు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఇంటి దగ్గరే పింఛను ఇస్తున్నాం.